పూరి పూరి అంటే ప్రతి ఒక్కళ్ళకి ఇష్టమే కదండి. పూరి అంటే ఇంకా చాలామంది ఇష్టంగా తింటారు. మా ఇంట్లో అయితే ఇంకా పూరి అంటే ఇంకా ఎక్కువగా ఇష్టపడరు, ఎందుకంటే మైదాతోనే కదా ఎక్కువగా పూరి చేస్తారు, అందుకనేసి ఎక్కువ ఇష్టపడరు. అందుకనేసి నేను ఏం చేశానంటే పూరి మైదా పిండితో చేయకుండా ఇక్కడ 4 రకాల పిండితో అయితే ఇంకా నేను పూరి చేయబోతున్నాను. ఇది బాగానే ఉంటుంది, హెల్దీ గుడక. ముందుగా అయితే కనుక నేను కొద్దిగా అయితే కనుక ఇది మైదా ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత ఇక్కడ నేను గోధుమ పిండి యూస్ చేస్తున్నాను. గోధుమ పిండి కూడా మనము పూరికి యూస్ చేయవచ్చు. ఇది పెద్ద అన్హెల్దీ ఏం కాదు, హెల్దీ గోధుమ పిండి కదా, అందుకనేసే గోధుమ పిండి 1 కప్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేను కొద్దిగా పూరి పిండి కోసం తిక్కాలనేసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ కొద్దిగా నేను రవ్వ కూడా తీసుకున్నాను. ఏం రవ్వ? ఉప్మా రవ్వ తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఉప్మా రవ్వ అయితే ఇంకా కొద్దిగా యాడ్ చేస్తున్నాను. తర్వాత నేను ఇక్కడ శనగ పిండి కూడా యాడ్ చేస్తున్నాను. అంటే పూరి మంచి టేస్టీగా ఉంటుంది. ఇన్ని పిండిలు కలిస్తే ఇంకా అదొక టేస్ట్ అండి. ఎప్పుడు ఒకలాగే కాకుండా బోరుగా ఇలాగా అయితే ఇంకా చాలా రుచి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి, మరి చాలా రుచి డిఫరెంట్గా ఉంటుంది. ఎక్కువగా ఆయిల్ కూడా పీల్చదు, ఎందుకంటే మనం అందులో ఉప్మా రవ్వ కూడా కొద్దిగా యాడ్ చేసాం కదా, లావునూక, అందుకనేసి. ఇప్పుడు మనం లావునూక వేసాం కదా, అందుకనేసి అరగంట ముందే మనం పిండి కలిపి పెట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది. అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసి కొద్దిగా వాటర్ వేసాను. ఆ తర్వాత మూత మూసేసి పెట్టేశానండి. అరగంట నుండి గంట వరకు అలా వదిలేసాను, ఎందుకంటే రవ్వ వేసాను కదా, బాగా నానాలి అనేసి. ఇప్పుడు పిండి అయితే బాగా నానిందండి. ఆ తర్వాత నేనైతే కనుక పిండిని చిన్న చిన్న ఉంటల్లాగా అయితే కనుక తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ మాదిరిగా అయితే ఇంకా చేసి మొత్తానికైతే పెట్టుకుందాము. మనకు ఆయిల్ కూడా పెద్దగా పీల్చవు, ఎందుకంటే కనుక మనము ఒట్టి మైదాతో అయితే ఇంకా నిజంగా ఒట్టి మైదా అయితే ఇంకా తినడం మంచిది కాదు. అందుకనేసి ఇక్కడ నేను 4 రకాల పిండి అయితే ఇంకా తీసుకున్నాను. ఆ 4 రకాల పిండితోనే మనం పూరి చేయబోతున్నాం. చిన్న చిన్న ఉంటల్లాగా ముందుగా చేసి పెట్టుకొని ఆ తర్వాత రౌండ్గా మనము పూరి తిక్కనిక ఈజీగా ఉండాలంటే కనుక కొద్దిగా రౌండ్ బాల్స్ లాగా చేసి పెట్టుకుందాము. ఆ తర్వాత ఇక్కడ పల్లి కూర కూడా చేశాను. బొంబాయి పచ్చడి, బొంబాయి చట్నీ అని చెప్తారు, బొంబాయి చట్నీ కూడా రెడీ చేశాను. ఆ తర్వాత ఇక్కడ పీట తీసుకొని ఆ పీట మీద కొద్దిగా పొడిపిండి వేసాను. ఆ తర్వాత మనం చేసి పెట్టుకున్న చిన్న చిన్న బిళ్ళలు తీసుకొని నేను ఇక్కడైతే ఇంకా పూరి తిక్కబోతున్నాను. మరీ పల్చగా కాకుండా మరీ మందము కాకుండా ఒక్క మాదిరిగా అయితే ఇంకా తిక్కాలి ఇవి, ఎందుకంటే ఇంకా మరి పల్చనైనా బాగుండదు, మరి మందమైనా కానీ సరే అసలు బాగుండదు. ఈ విధంగా అయితే ఇంకా మొత్తానికి తిక్కి పెట్టుకుందాము. తిక్కి పెట్టుకున్న తర్వాత ముందుగా నూనె అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత మంట బాగా తగ్గించేసి ఆ తర్వాత మనం పూరీలు కాలుస్తే పర్ఫెక్ట్గా ఉంటాయి, పూరీలు చాలా బాగుంటాయి. ఇక్కడ మనము ఒట్టి మైదా వేస్తే ఇంకా పూరి అనేది చాలా ఎక్కువగా అయితే ఇంకా పొంగుతాయి. ఇక్కడ 4 రకాల పిండి వేసాం, పైనుండి వచ్చేసి మనము రవ్వ వేసాం కదా, ఆ రవ్వ వల్ల మనకు ఎక్కువగా పూరి అనేది నూనె కూడా పీల్చదు, ఎక్కువగా కూడా పొంగదు, ఎందుకంటే ఇంకా అక్కడ మనకు చిన్న చిన్న హోల్స్ లాగా పడిపోతాయి అన్నమాట. పూరికి చిన్న చిన్న రవ్వ వేసాం కదా, దానివల్ల మనకు చిన్న చిన్నగా హోల్స్ లాగా ఉంటాయి. అందుకనేసి పిండి మన పూరి పెద్దగా పొంగుతుంది కదా మైదాతో అయితే, అలా పొంగకుండా నేను రవ్వనే వేసాను, ఎందుకంటే పీల్చకూడదు నూనె అనేసి అలా చేశానండి. చూస్తున్నారు కదా, ఎక్కువగా అయితే ఇంకా పూరీలు పొంగడం లేదు, పీల్చడం కూడా లేదు ఆయిల్. ఇలాగ 2 వైపులు అయితే కనుక నూనె పూరిని బాగా కాలుద్దాము. కాల్చిన తర్వాత అయిపోయిన తర్వాత ఒక జాలర్ గంటలోకి ఆ పూరిని తీసుకొని 1 నిమిషం పాటు అలా పట్టుకున్నాం అనుకోండి, ఎక్స్ట్రా ఉన్న వాటర్ అంటే ఆయిల్ అనేది పోతుంది. ఆయిల్ పోయిన తర్వాత చూస్తున్నారు కదా మీరే, అస్సలు ఆయిల్ అనేది పెద్దగా కనిపించడం లేదు, చూస్తున్నారు కదా. ఈ విధంగా అయితే మొత్తం పూరీలు అయితే చేసి పెట్టుకుందాము 1 బై 1. ముందుగా తిక్కి అన్నీ రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, కాల్చనీకైతే ఇంకా చాలా సులువుగా ఉంటుంది, మనకు తేలిగ్గా కూడా ఉంటుంది. ఈ మాదిరిగా అన్ని పూరీలు అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాను. దీంట్లోకి మనకి కొబ్బరి చట్నీ అయితే బాగుంటుంది, బొంబాయి చట్నీ అయినా బాగానే ఉంటుందండి. ఇక్కడైతే నేను బొంబాయి చట్నీ చేసి పెట్టాను. బొంబాయి చట్నీ అయితే ఇంకా ఫేమస్, అందుకనేసి బొంబాయి చట్నీ చేశాను. మొత్తానికైతే ఇంకా 1 బై 1 ఇలాగే పూరీలు అన్నీ మనము ఫ్రై చేసి తీసి పెట్టుకుందాము. ఇంకా అన్ని పూరీలు ఇలాగే కాలుస్తున్నానండి, చూస్తున్నారు కదా. ఈ మాదిరిగానే కాల్చి మనం పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఎక్కువగా అంటే నేను ఇక్కడ
పొంగడం లేదని 10 సార్లు చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే అసలు మనకు ఆయిల్ అనేది ఎక్కువగా పూరి మీద ఉంటే ఇంకా నోటికి కొట్టేస్తుంది అనమాట, తినాలనిపించదు. పైనుండి వచ్చేసి మైదాతో మనం ఎక్కువగా చేయలేదు, ఇక్కడ పిరికిడి మైదా తీసుకున్నాను. మొత్తానికైతే ఇక్కడ నేను శనగపిండిను గోధుమ పిండి ఎక్కువగా యూజ్ చేశాను. 1 స్పూన్ వచ్చేసి రవ్వ తీసుకున్నాను. అందుకనేసి మన పూరీలు ఈ మాదిరిగా అయితే ఉన్నాయి, చక్కగా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి, ఎక్కువగా ఆయిల్ కూడా పీల్చలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అసలు మర్చిపోకండి. మీ ఒక లైక్, మీ ఒక సబ్స్క్రైబ్ నాకు మోటివేషన్ ఇస్తుంది. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు నేను వస్తూనే ఉంటాను. ఇలాగైతే ఇంకా బాగా చేయాలనేసి నాకు ఒక మోటివేషన్ ఇచ్చినట్టుగా ఉంటుందండి. అందుకనేసి మీరు ఒక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. మొత్తానికైతే పూరీలు అన్నీ రెడీ అయిపోతున్నాయండి. మనం బయట కొనడం కన్నా ఇంట్లో మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, పిల్లలకు కొద్దిగా హెల్దీ ఫుడ్ పెట్టినట్టు కూడా ఉంటుంది. పైనుండి వచ్చేసి మన చేతులతో పెడితే కనుక అదొక హ్యాపీ. చూస్తున్నారు కదా, ఇంకా అయిపోతున్నాయి. చివరి పూరి అయితే కనుక కొద్దిగా లైట్గా అయితే పొంగింది. ఇక్కడ పూరీలు ఎలా చేయడం అని కాదు, 4 రకాల పిండితో అయితే చేస్తే చాలా బాగుంటుంది, రుచి కూడా బాగుంటుంది అనేసి నా ఉద్దేశం అండి. మీ ఉద్దేశం ఏంటో కామెంట్ రూపంలో అయితే చెప్పండి. మీకు నచ్చినట్టుగా అయితేనే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అల్లా హఫీజ్. అస్సలాము అలైకుం వరహమతుల్లా.